మనిషి బ్రతుకు కేవలము తిండి చేత కాదు, కేవలం తింటే నువ్వు బ్రతుకుతావు అని అనుకుండేవు. అంటే డెత్ అన్నది మన జీవితంలో ప్రతిరోజు సంభవించేటటువంటి అంశం. మనం ఏదో ఒకరోజు చచ్చిపోతాం అని కాదు. బైబిల్ అంటుంది ఆదికాండం 1వ అధ్యాయంలో, ఈ పండు ఏ రోజైతే నువ్వు తింటావో ఆ రోజు నువ్వు చస్తావు అని చెప్తుంది. అంటే మువ్వత్తువా మూత్ అన్నటువంటి మాట వాడారు హిబ్రూ భాషలో. దానికి అర్థం ఏమిటి అని అంటే యూ షల్ కంటిన్యూ టు డై అని అర్థం. సో ఒకానొక రోజు సంపూర్ణంగా చచ్చిపోతావు, కానీ నిజానికి ప్రతిరోజు చచ్చిపోతున్నావు. నువ్వు యాక్చువల్గా బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా నువ్వు చచ్చిపోతున్నావు రోజు. ఎవ్రీ డే యు ఆర్ డైయింగ్ లిటిల్ బై లిటిల్. సో నీ కణాలు రోజుకు అన్ని చచ్చిపోతున్నాయి, అన్ని లక్షల్లో చచ్చిపోతున్నాయి. కానీ నిజమైన బ్రతుకు నా మాటల్లో ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ద బ్రెడ్ దట్ మేక్స్ యూ that keeps you alive, but it is the word of God that comes out of his mouth. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని జీవింపచేస్తుంది.